హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా హాట్స్పాట్ యువర్ షేమ్ఫుల్లీ టేల్స్. ప్లాన్ బి, ఐడియా లాంటి సినిమాలను డైరెక్ట్ చేసిన విఘ్నేష్ కార్తిక్ ఒక రోల్లో యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన ఆంథాలజీ మూవీ ఇది. 1 hour 54 minutes రన్ టైంతో ఈ మార్చ్లో తమిళ్లో థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీ ఆహా తమిళ్ ఓటీటీలోకి వచ్చి ఇప్పుడు రీసెంట్గా ఆహా తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్గా ఇది ఒక మూవీలా ఉన్న ఒక వెబ్ సిరీస్ లాంటిది, ఎందుకంటే ఈ సినిమా 4 డిఫరెంట్ స్టోరీస్తో ఉంది. అదేంటంటే చందమామ కథలు, కేర్ ఆఫ్ కంచర్పాల్ లాంటి సినిమాల్లాగా 4 స్టోరీస్ ఉన్నాయి. కానీ ఒక స్టోరీకి ఇంకో స్టోరీకి కనెక్షన్ ఏ ఉండదు, కంప్లీట్గా సపరేట్ స్టోరీస్. సరే అదంతా కాదు, ఇంతకీ ఈ 4 స్టోరీస్ ఉన్న ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఫస్ట్ స్టోరీ వచ్చేసి హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఈ స్టోరీకి అమ్మాయిలు బాగా కనెక్ట్ అవ్వచ్చు. సెకండ్ స్టోరీ వచ్చేసరికి గోల్డెన్ రూల్. తక్కువ సేపే ఉంటుంది కానీ ట్విస్ట్ షాకింగ్ గా ఉంటుంది. ఎంతమంది దీన్ని రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక ఈ స్టోరీ ఓకేగా ఉంది కానీ ట్విస్ట్ బాగుంటుంది. థర్డ్ స్టోరీ టమాటో చట్నీ. ఫోర్త్ స్టోరీ వచ్చేసి ఫేమ్ గేమ్. చిన్నపిల్లల రియాలిటీ షోల మీద ఉంటుంది. కొంచెం హార్ట్ టచింగ్ గా, ఐ ఓపెనర్ గా ఉంటుంది. ఈ స్టోరీ బానే ఉంది. సరే ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ హాట్స్పాట్ మూవీని హాట్స్పాట్ ఆన్ చేసుకుని మరి ఒకసారి అయితే చూడొచ్చు. కాకపోతే ఫస్ట్, సెకండ్ అండ్ ఫోర్త్ స్టోరీస్ ఓకే గానీ థర్డ్ స్టోరీ మాత్రం ఫ్యామిలీతో చూడటం కొంచెం కష్టం, గుర్తుపెట్టుకోండి. ఇక ఇంతకీ ఈ సినిమా బేసిక్ స్టోరీ ఏంటంటే, ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఒక అతను స్టోరీ చెప్పడానికి వచ్చి ఈ స్టోరీస్ చెప్తాడు. అసలు ఆ స్టోరీస్ ఏంటో తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇక ముందుగా ప్లస్ పాయింట్స్ చూద్దాం. 4 స్టోరీస్ చాలా యూనిక్ గా, కొత్తగా ఉన్నాయి, ఆలోచింపచేస్తాయి అండ్ ఐ ఓపెనర్ గా ఉన్నాయి. చెప్పాలనుకున్న మెసేజ్ కూడా మోస్ట్లీ బాగానే చెప్పారు. ఇంకా సినిమాలో ట్విస్ట్, సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం అన్ని బాగానే ఉన్నాయి. ఇక నచ్చనివి ఏమన్నా ఉన్నాయా అంటే, 4 స్టోరీస్ రిలేటెడ్ గా ఉండి ఉంటే ఎమోషనల్ గా ఇంకా బాగా కనెక్ట్ అయ్యే వాళ్ళం. థర్డ్ స్టోరీ కొంచెం ఇబ్బంది పెట్టే డైలాగ్స్ అండ్ అడల్ట్ కంటెంట్ ఉంది. బట్ చెప్పాలనుకున్న పాయింట్ అలాంటిది కాబట్టి ఏం చేయలేమని అనిపించింది. లాస్ట్ స్టోరీ నెరేషన్ ఇంకొంచెం బెటర్ గా ఉండాల్సింది. సరే ఫైనల్ గా ఒక్క మొక్కలో మళ్ళీ చెప్పాలంటే ఒకసారి అయితే చూడొచ్చు. ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 60/100. ఇది మన ఈ సినిమా వ్యూ అండ్ రివ్యూ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.